తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎప్పుడు విచారణకు పిలిచారు? నోటీసులో ఏముంది? పవిత్ర, లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38 గా నమోదు చేసి కేసులో చేసి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడిని కూడా A39 గా కేసులో సిట్ అధికారులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కు సంబంధించి అత్యంత కీలకమైన అంటే దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ నిధులను గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పలువురు అభ్యర్థులకు పంపిణీ చేశారని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసిరెడ్డి నుంచి తీసుకున్న డబ్బులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇంట్లో భద్రపరిచి వాటిని ఎన్నికల సమయంలో అభ్యర్థులకు చేరవేశారని చెప్పి సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే చెవిరెడ్డికి వ్యక్తిగతంగా సహకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో రాబట్టిన సమాచారం మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గత 2024 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బులను చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అతను కూడా వినియోగించారని, అదేవిధంగా తన తండ్రి నుంచి వచ్చిన మొత్తాన్ని ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేశారని చెప్పి సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ఓటర్లకు పంచిన మొత్తం కావచ్చు, లేకపోతే కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఏ విధంగా లిక్కర్ స్కామ్ డబ్బులు వచ్చాయి, ఇలాంటి వివిధ అంశాల అన్నిటిపై విచారణలో చెవిరెడ్డి మోహిత్ దగ్గర నుంచి రాబట్టే నేపథ్యంలో సిట్ అధికారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పవిత్ర, రైట్, ధన్యవాదాలు నారాయణప్ప.